మళ్ళీ కౌసల్య ఏడుస్తూ నీ భర్తను దశరథుణ్ణి నిందించడం మొదలు పెడుతుంది. సీతారామ లక్ష్మణులు అయోధ్య భోగాలను వదిలి అడవుల్లో జీవించడానికి కారణం నువ్వే, పాపం ఎలా జీవిస్తున్నారో ఏమో. ఆ తర్వాత 14 సంవత్సరాలు తిరిగి వస్తాడు రాముడు, కానీ అప్పటికే భరతుడు రాజయ్య ఉంటాడు. రాజైన తరువాత మళ్ళీ ఆ రాజ్యాన్ని రాముడికి ఇస్తాడో ఇయ్యడో ఆవిడ సందేహం అన్నమాట. ఒకవేళ ఇచ్చినాడే అనుకుందాం, భరతుడు రాముడికి రాజ్యాన్ని తిరిగి ఇచ్చినాడే అనుకుందాం, కానీ భుక్తశేషాన్ని శ్రీరామచంద్రుడు స్వీకరిస్తాడా? ఎందుకంటే సాధారణంగా హవిశేషాన్ని భుజిస్తారు, కానీ పెద్దవాళ్ళు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు వండినది ఇంకొకళ్ళు తిన్న తర్వాత అది భుక్తశేషం అవుతుంది. అంటే ఎంగిలి లాంటిదన్నమాట. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, వ్రత నియమాదులు ఆచరించేటువంటి వాళ్ళు ఈ భుక్తశేషాన్ని భుజించరన్నమాట. అందుకోసం ఇది ఈ రాజ్యాన్ని భరతుడు అనుభవించాడు. భరతుడు అనుభవించగా మిగిలినటువంటిది శ్రీరామచంద్రుడు అంగీకరిస్తాడో లేదో. అయినా ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి దేశం నుంచి వెళ్ళగొట్టావే, ఇది ఏమైనా సనాతన ధర్మంలో ఇలా ఉందా? ఇది సనాతన ధర్మం అంగీకరిస్తుందా? ఇది అసలు సనాతన ధర్మమేనా అని ప్రశ్నించింది ఆమె. స్త్రీకి మొట్టమొదట ఆధారం గతి. గతి అంటే ఆధారం భర్త, ఆ తరువాత కుమారుడు. నువ్వున్నావు, కానీ ఏ రోజు నువ్వు నాకు ఆధారంగా ఉండలేదు, నన్ను ఆదరించలేదు, కాబట్టి నువ్వున్నా లేనట్లే. అంత పరుషంగా దుఃఖావేశంతో పారుష్యం అన్నమాట. అది భర్త పట్ల అనురాగం లేకుండా కాదు, భర్త పట్ల గౌరవం లేకుండా కాదు. దీనిలో మొదటిది ఎట్లాగో నాకు లేనట్టే, నువ్వున్నా లేనట్టే అయింది. రెండవది నా కుమారుడు, దాన్ని నాకు లేకుండా చేసినావు, ఇప్పుడు నేను గతి లేని దాన్ని అయ్యాను అంటుంది. నీ వల్ల అంటే కైక మాట వినడం వల్ల రాజ్యం, మంత్రులు, నేను, నా కుమారుడు మొత్తం అందరం నష్టపోయినాం. కేవలం నీవు చేసిన పని వల్ల కేవలం కైకేయి, భరతుడు మాత్రమే సంతోషిస్తున్నారు అని నిందించింది. కౌసల్య కోపంతో పలికినటువంటి ఈ ప్రతి మాట దశరథుడికి ఆవేదనను కలిగించింది. చింతాక్రాంతుడైనాడు. తాను తప్పు చేశాడు అని బాధపడ్డాడు. 2 చేతులు జోడించి నన్ను క్షమించమంటాడన్నమాట. అయ్యయ్యో, నేను కోపంలో అన్నానే కానీ నేను క్షమించేంతటి గొప్పదాన్ని కాదంటుంది కౌసల్య. తర్వాత ఎందుకంటే నీవు ధర్మాత్మురాలివి, ధర్మం తెలిసినటువంటి దానివి, నీవు ఇలా నిందించడం ఏమైనా బాగుందా? అపరాధిని క్షమించు అంటాడని. ఈ అపరాధిని క్షమించు అంటే ఆవిడ అంటుందన్నమాట, పుత్రశోకంతో ఈ విధంగా అన్నానే తప్ప ఇంకోలాగా కాదని. ఆ శోకం వల్ల ఆవిడ వివేకం అంటే తనలో ఉన్నటువంటి అధార్మిక చింతన, ఇది అనొచ్చా అనరాదా అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయింది. ఒకటి కోపము, 2 శోకము, ఈ 2 కూడా మనిషిని వివేకహీనుణ్ణి చేస్తాయి. అందుకే ఆవిడ అంటుంది, శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమోరిపుః. శోకం వల్ల ధైర్యం అంటే మనకు శరీరం అంతా బలహీనమైపోతుంది. కోపం వల్ల, శోకం వల్ల, రెండిటి వల్ల. శోకం వల్ల శరీరం చాలా బలహీనమైపోతుంది. శారీరక బలం తగ్గేసరికి మానసికంగా కూడా బలహీనులు అవుతారు. మానసిక బలమే మనలో ఉన్న ధైర్యాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. మనకు శృతం అంటే శాస్త్రజ్ఞానం ఏదైతే మనం సంపాదించుకుని ఉంటామో, ఆ శోకం వల్ల ఆ శాస్త్రజ్ఞానం కూడాను నశించిపోతుంది. తర్వాత శోకం వల్ల సర్వము నాశనం అయిపోతుంది. అందుకే శోకాన్ని మించినటువంటి శత్రువు లేదు అని కౌసల్యాదేవి అంటుంది. ఆ తర్వాత రాముడు అడవికి పోయి ఈ రోజుకు 5 రోజులు అయిపోయింది.
కానీ నాకేదో 5 సంవత్సరాలు అయినట్టుగా ఉంది, నాకు ఇంకా దుఃఖం ఎక్కువైపోతోంది అంటుంది ఆవిడ. అప్పుడు దశరథుడు తనకు ఆ శబ్దవేది వల్ల చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది గుర్తొస్తుంది. యదాచరతి కళ్యాణి శుభం వా యతి వా శుభం తదేవ లభతే భద్రే కర్తా కర్మజమాత్మనః. యత్ ఆచరతి శుభం వా అశుభం వా, మంచి కానీ చెడు కానీ ఏదైనా ఆచరిస్తే తదేవ లభతే, అదే లభిస్తుంది. అంటే దాని ఫలితం ఏదైతే ఉందో ఆ కర్మజం, ఆత్మనః కర్మజం లభతే, తత్ ఏవ లభతే. శుభమైతే శుభఫలం ఉంటుంది, అశుభమైతే అశుభ ఫలం ఉంటుంది. రామం ఫలాగమే త్యక్త్వా పశ్చాత్ శోచామి దుర్మతి. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ చెప్తూ అంటాడు, మంచి మామిడి పళ్ళు ఉన్నటువంటి తోటలో పళ్ళ చెట్లన్నీ కూడాను ఖండించేసి వేరే చెట్లను వేసి ఇక ఫలితం వచ్చేప్పుడు అయ్యో మామిడి చెట్లను నరికేశానే అనేటువంటి పశ్చాత్తాపం ఎట్లయితే కలుగుతుందో, ఫలాన్ని చూసినప్పుడు పశ్చాత్తాపం ఏ విధంగా కలుగుతుందో, ఇప్పుడు కూడాను మంచి ఫలం వచ్చేటువంటి సమయంలో రాముణ్ణి పంపించేసి నేను తర్వాత ఇప్పుడు బాధపడుతున్నాను అని శబ్దవేదిని గురించి, పాపాన్ని గురించి, తాను చేసినటువంటి పాపాన్ని గురించి చెప్తాడు కౌసల్యతో. అంతవరకు అతనికి అది పూర్తిగా విస్మృతం అయిపోయింది, మర్చిపోయాడు పూర్తిగా. కానీ మనకు మరికొన్ని రామాయణాల్లో ఇది మనకు వాల్మీకి రామాయణంలో వివాహాత్ పూర్వం, కౌసల్యను వివాహం చేసుకోవడానికి పూర్వమే జరిగినట్టు, తక్కిన రామాయణాల్లో పుత్రశోకంతో బాధపడుతున్నటువంటి దశరథుడికి ముని శాపం ఒక వరమైనట్టుగా భావిస్తాడు. ఇక్కడ వివాహాత్ పూర్వం జరిగింది. పుత్రశోకంతో నశిస్తామన్నది అసలు శాపం అన్నమాట. అది వర్ష ఋతువు, బాగా నదులంతా కూడా నీళ్లతో నిండినాయి. ఆ సమయంలో వేటాడాలని సరయూ తీరానికి వచ్చాడు. అది కూడా రాత్రి అవుతూ ఉంది. ఎందుకంటే కొత్తగా ఏదైనా ఒక విషయాన్ని పరీక్షించాలి అనుకున్నప్పుడు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. శబ్దవేది అనేటువంటి బాణ ప్రయోగం దశరథుడికి తెలుసు. అందుకే రాత్రి సమయంలో అయితే సరయూ నదిలో నీళ్లు తాగడానికి జంతువులు వస్తాయి, ఏనుగులు వస్తాయి, ఎనుములు వస్తాయి, మొదలైనటువంటి జంతువులు రాత్రి వేళల్లో సంచరిస్తాయి, నీళ్లు తాగడానికి వస్తాయి. వచ్చినప్పుడు అవి నీళ్ళల్లో ప్రవేశించినటువంటి శబ్దాన్ని అనుసరించి నేను బాణం వేయొచ్చు కదా అనుకుని ఒక చోట వేచి ఉన్నాడు. వేచి ఉంటే కుండతో నీళ్లు నించుకుంటున్నటువంటి శబ్దము ఏనుగు శబ్దంలాగా, ఏనుగు ఘీంకారంతో నీళ్లు తీసుకుని పోసుకుంటున్న శబ్దంలాగా అనిపించింది. శబ్దం వచ్చిన దిశగా బాణం వేశాడు. పాములాగా భయంకరమైనటువంటి బాణం వేశాడు. వేయంగానే అటువైపు నుంచి మనిషి గొంతు వినిపించింది. అయ్యో అయ్యో, ఎవరి పని చేసినటువంటి వాళ్ళు, నేనేం అపరాధం చేశాను మీకు, ఎవరు నన్ను ఇట్లా హింసిస్తున్నారు, మునివృత్తిలో ఉన్నటువంటి నేను ఎవరికి ఏది అపరాధం చెయ్యలేదే అని బాధపడుతుంటే దశరథుడికి కనిపించింది ఏదో తప్పు జరిగిపోయిందని. ముని కుమారుడు మాట్లాడుతున్నటువంటి దిశగా వెళ్ళి చూశాడు. అక్కడ ఒక ముని కుమారుడికి బాణం తగిలి నేలన పడి ఉన్నాడు. అయ్యా, నేనేం ద్రోహం చేశాను నీకు, నేను దశరథుడిని అని చెప్పుకున్నాడు. దశరథుడిని చూసి, నేనేం ద్రోహం చేశాము, నువ్వు రాజువు, అపరాధులకు మాత్రమే కదా శిక్ష, మేము సాత్విక మార్గంలో ఉన్నటువంటి జీవన విధానాన్ని
చేస్తున్నటువంటి వాళ్ళము. నువ్వు ఒక్క బాణంతో నన్నొక్కడనే కాదు చంపావు, ముగ్గురిని చంపేశావు. అంధులైనటువంటి నా తల్లిదండ్రులకు నేనే ఆధారం, వాళ్లను పోషించే బాధ్యత నాది. కాబట్టి ఇప్పుడు నేను లేకపోతే వాళ్ళు కూడా మరణిస్తారు. నువ్వు ఒక్క బాణంతో ముగ్గురిని చంపేశావు, ఇది న్యాయమా అని అడుగుతాడు అన్నమాట. ఆ తర్వాత నాకు ఈ బాణం తీసేస్తే నేను చచ్చిపోతాను, బాణం శరీరంలోనే ఉంటేను విపరీతమైనటువంటి వేదన కలుగుతోంది అని చెప్తే తర్వాత బాణాన్ని తీసేయడం. ఇక్కడికి ఇంత దూరంలో నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు నా కోసం వేచి ఉంటారు, కాబట్టి నీవు వెళ్ళి వాళ్లకు ఈ విషయాన్ని తెలియజేయి అని. నీకు బ్రహ్మహత్యా పాపం మాత్రం దిగ్భ్రాంతితో చూస్తుంటాడు, ముని కాబట్టి, ముని కుమారుడు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం కలుగదు అని చెప్పాడు. ఆ తర్వాత ముని కుమారుడు మరణించిన తర్వాత ఆ అబ్బాయి చెప్పిన విధంగా అంత దూరంలో ఉన్నటువంటి అంధ దంపతుల వద్దకు వెళ్తాడు దశరథుడు. ఆ అడుగుల చప్పుడు విని వాళ్ళు అనుకుంటాడు, నాయనా వచ్చావా మా కన్నదండ్రి, ఎందుకు ఇంత ఆలస్యమైంది, మేమేం తప్పు చేశాం, మేమేం అపరాధం చేశాం, నా మీద కోపమా, మీ అమ్మ మీద కోపమా, ఇట్లా పరిపరి విధాల వాళ్ళు మాట్లాడుతుంటే ఇక్కడ మాట్లాడడానికి కుమారుడు లేడు. చివరికి దశరథుడు, నేను మీ కుమారుడని కాదు, నేను దశరథుడను అని జరిగిన విషయం అంతా చెప్పారు. చెప్తే వాళ్లకు చాలా తీవ్రమైనటువంటి శోకం కలుగుతుంది. చాలా దుఃఖంతో నువ్వు ఇట్లా చేయడం ధర్మం కాదు మొదలైనటువంటి నిందలంతా చేసి, నువ్వు కాకపోతే నీవు చేసినది తెలియక చేసినావంటున్నావు, తెలిసి చేసి ఉంటే నువ్వే కాదు నీ ఇక్ష్వాకు వంశమంతా కూడా ఈ పాటికి నాశనం అయ్యేదని చెప్తారు. తర్వాత చివరి చూపుగా మేము పిల్లాడిని చూడాలి, మమ్మ తీసుకుని పొమ్మంటారు. ఆ బాలుడి దగ్గరికి తీసుకుని పోతే పరిపరి విధాలుగా వాళ్ళిద్దరూ తల్లి తండ్రి ఇద్దరూ బాధపడతారు. తర్వాత ఆ బాలుడికి జలతర్పణం చేస్తారు. జలతర్పణం చేసిన వెంటనే ఒక దివ్యమైనటువంటి రూపాన్ని పొంది తల్లిదండ్రులతో మాట్లాడతాడు ఆ మునికుమారుడు. తర్వాత అతని కోసం ఒక దివ్యమైనటువంటి విమానం వస్తుంది. దశరథుడితో కూడాను చెప్తాడు నా తల్లిదండ్రుల పరిస్థితి దాన్ని. దశరథుడు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత బాలుడు అంటాడు, మీరు కూడాను అంతకుముందే ఈ తల్లిదండ్రులు ఇద్దరు, ఓ యమధర్మరాజా మా కోసం మేము కూడా వస్తున్నామని కుమారుడితో చెప్పడము ఇవన్నీ కూడా ఉంటాయి, మీరు కూడా నన్ను అనుసరించి వస్తురులేండి అని ఆ బాలుడు వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళిద్దరు కూడాను చితి పేర్చమని చెప్పి ఇద్దరు అగ్నిలో ప్రాయోపవేశం చేసి దేహాన్ని త్యజిస్తారు. ఆ సమయంలో నీవు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే జరిగింది కాబట్టి మాకింత శోకాన్ని కలిగించావు, నీవు కూడా మేమే విధంగా అయితే పుత్రశోకంతో మరణిస్తున్నామో అదే విధంగానే నీవు కూడా పుత్రజ కారణమైనటువంటి శోకంతో, పుత్ర వియోగ కారణమైనటువంటి శోకంతో నువ్వు కూడా మరణిస్తావంటాడు. ఈ విషయాన్ని కౌసల్యకు తెలియజేస్తాడు. పుత్రవ్యసనజం యత్ ఏతత్ మమ సాంప్రతం ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి. ఇదన్నమాట వాళ్ళు ఇచ్చినటువంటి పుత్రవ్యసనజం. వ్యసనం అంటే ఇక్కడ శోకం. పుత్రశోకం వల్ల కలిగినటువంటి దుఃఖంతో ఈ కర్మ ఏదైతే ఉందో ఇప్పుడు చేసినటువంటి కర్మకు ఫలితాన్ని అనుభవిస్తావు. ఈ విధంగా నువ్వు కూడా కాలం చేస్తావు, కాలం కరిష్యసి, కాలం చేస్తావంటే మరణిస్తావని కౌసల్యతో అంటాడు. తస్యాయం కర్మణో దేవి విపాకః సముపస్థితః. ఇదిగో అప్పుడు చేసినటువంటి కర్మ ఇప్పుడు పరిపక్వమైంది, ఇప్పుడు అనుభవిస్తున్నాను అని. క్రమంగా ఇంద్రియాలు పనిచేయడం మానేశాయి దశరథుడికి. నత్వామహం
పశ్యే కౌసల్య అన్నాడు. ఇంతకు ముందులాగానే ఇప్పుడు కూడా, కౌసల్య నేను నిన్ను చూడలేకపోతున్నాను, నాకు దృష్టి పని చెయ్యట్లేదు, క్రమంగా నా ఇంద్రియాలు కూడాను విహ్వలమైపోతున్నాయి అని హా రామ హా కౌసల్య అని పిలుస్తున్నాడు, కైకేయిని నిందిస్తున్నాడు. చివరికి ఆ మధ్యరాత్రిలోనే అంతిమ స్థితిని చేరుకున్నాడు దశరథుడు. కానీ ఈ విషయం కౌసల్యకు తెలియదు. ఎందుకంటే ఆవిడ కూడా ఏడ్చి 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 చివరికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం ప్రభాత వేళ వందిమాగధులు సుప్రభాతం చెప్పడానికి, రాజులకు సుప్రభాతం చెప్పడం అన్నది ఆ రోజుల్లో అలవాటు. ఆ విధంగా వందిమాగధులు వస్తారు, స్తోత్రాలు చేస్తారు, రాజును అనుకుంటారు. ఎంతకు రాజు నుండి సమాధానం, ప్రతిస్పందన రావట్లేదు. దశరథుడు లేచినటువంటి ఎక్కడ చిహ్నాలే కనిపించట్లేదు. అప్పుడు సూర్యోదయం వరకు వేచి ఉన్నారు. ఆ తర్వాత దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళే అర్హత ఉన్న స్త్రీలు, అంటే ఆయన రాణులు రాజును సమీపించినారు. చూసిన తర్వాత వాళ్ళకు అప్పుడు విషయం అవగతమైంది. అయ్యో, రాజు దగ్గరగా చూస్తే తెలియట్లేదు. పట్టుకుని చూసిన తర్వాత అయ్యో వీళ్ళు దశరథుని స్థితి ఇది కదా అని. పోనీ కౌసల్య సుమిత్రలకు ఏమైనా తెలుసా అంటే వాళ్ళు కూడాను మంచి నిద్రలో ఉన్నారు. దాంతో వీళ్ళు బిగ్గరగా వాళ్ళని ఏమని మేల్కొల్పుతారు. ఇక్కడ చూస్తే అత్యంత దుఃఖకరమైనటువంటి సన్నివేశం. వాళ్ళు గోలుగా ఏడవడం మొదలుపెట్టారు. ఆ ఏడుపులతోటి కౌసల్య సుమిత్రలకు కూడాను మెలకు వచ్చింది. ఇంకా అంతఃపురం అంతా ఏడుపులతో నిండిపోయింది. సుమిత్రకు అంతవరకు తెలియలేదన్నమాట రాజు లేడు అని. ఆవిడ కూడా రాజు నిద్రపోతున్నాడు, రాత్రంతా మేల్కోవడం వల్ల నిద్రపోతున్నాడని అనుకుంది. ఇక ఆవిడ కైకేయిని ఎందుకంటే ఆవిడ మొదట్లోనే కౌసల్య అంటుంది పతిరేకాగతి అని. అట్లాంటి ఆధారం పోయింది. అందుకే సకామాభవ కైకేయి భుంక్ష్వరాజ్యం అకంటకం. ఓ కౌసల్య, నీకు తృప్తయిందా? ఇక ఎటువంటి ఆటంకం లేనటువంటి విధంగా నువ్వు రాజ్యాన్ని ఏలుకు అని దశరథుని దేహాన్ని ఆలింగనం చేసుకుని నేను అగ్నిప్రవేశం చేస్తానంటుంది కౌసల్య. తక్కిన స్త్రీలందరూ కూడాను ఆమెను ఓ పక్కకు తీసుకుని వెళ్తారు. ఇక వశిష్ఠుల ఆజ్ఞ మేరకు మంత్రులంతా కూడాను ఆలోచించి దశరథుని శరీరాన్ని తైలద్రోణిలో పెడతారు. ఇక మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలైనటువంటి శాస్త్రజ్ఞులు, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళంతా వచ్చారు. అంటే విషయం పాకిపోయింది. తర్వాత మంత్రులు వచ్చారు. అందరూ కూడాను వశిష్ఠుడి దగ్గర చేరుకున్నారు. ఏంటి ఇప్పుడు చేయాల్సినటువంటి పని? ఎందుకంటే ప్రస్తుతానికి రామలక్ష్మణులు అడవులకు వెళ్ళిపోయినారు. భరత శత్రుఘ్నులు చూస్తేనేమో కేకయ రాజ్యంలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటి అని ఒక్కొక్క తమ అభిప్రాయాలను చెప్పడం మొదలుపెట్టారు వశిష్ఠులతో. ఎట్లాగైనా సరే ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లను రాజుగా చెయ్యమన్నారు. అంటే తాత్కాలిక ఆపద్ధర్మ ప్రభు అన్నమాట. అయితే రాజు లేకపోతే దేశమంతటా అరాచకం ప్రజ్వరిల్లిపోతుంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాజు లేని దేశంలో వర్షాలుండవు. ఎందుకంటే రాజు ధర్మ రక్షకుడు, రాజు ప్రజా రక్షకుడు, రాజు ప్రజా సంక్షేమాన్ని చూసేటువంటి వాడు. కాబట్టి ఏ ధార్మికమైన ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏదైనా ఉంటే కూడాను రాజ్యానికి అధిపతి అయినటువంటి రాజు ఆజ్ఞలతోనే సంభవిస్తాయి. కాబట్టి రాజు లేకపోతే వర్షాలుండవు, వ్యవసాయం ఫలవంతం కాదు, వ్యవసాయం చేస్తారో లేదో కూడా తెలియదు, వ్యవసాయం ఫలవంతం కాదు, ఇంట్లో పెద్దల మాట తక్కిన వాళ్ళు వినరు, వాళ్ళ మాటే చల్లదు.
ప్రమాదాలు సంభవిస్తాయి, దొంగతనాలు జరుగుతాయి, ప్రయాణాలు ఎవరైనా ప్రయాణాలు చేయాలంటే కూడా నువ్వు భయపడేటువంటి పరిస్థితి, సురక్షితంగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉండదు, ధార్మిక కార్యక్రమాలు ఉండవు, రాజ్యంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు, యోగక్షేమాలు, రాజ్యం యోగక్షేమాలు, ప్రజల యోగక్షేమాలు చూసేటువంటి వాళ్ళు ఉండరు, శాస్త్ర చర్చలు ఉండరు, చేపల్లాగా అంటే పెద్ద చేపను చిన్న చేప అంటారు కదా, ఆ విధంగా మనుషులు ఒకళ్ళనొకళ్ళని పీక్కుని తింటారు అని వీళ్ళందరూ కూడా ఈ ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు తమ తమ అభిప్రాయాలను వశిష్ఠ మహర్షికి చెప్పారు. చెప్తే వశిష్ఠుడు వెంటనే భరత శత్రుఘ్నులను పిలుచుకొని వచ్చేటువంటి ఏర్పాటు చేయమన్నాడు. మంత్రులకు కర్తవ్యాన్ని బోధించాడన్నమాట. అయితే భరతుడికి అయోధ్యలో జరిగినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడాను చెప్పడానికి వీల్లేదు. అందుకని జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కేకయ మహారాజుకు, భరతుడికి, మేనమామకు అందరికీ కూడా కానుకలు పంపించమన్నాడు, విలువైన కానుకలను పంపించమన్నాడు, ఆభరణాలు, వస్త్రాలు మొదలైనటువంటివన్నీ కూడా. దూతలు చాలా వేగంగా ప్రయాణం చేశారు, కేకయ రాజ్యంలోకి ప్రవేశించారు. దూతలు ప్రవేశించి రాత్రికి చేరుకున్నారు. ఏ రోజు రాత్రైతే దూతలు చేరుకున్నారో ఆ రోజు రాత్రే భరతుడికి దుస్వప్నాలు కనిపించినాయి. భరించలేకపోతున్నాడు భరతుడు, ఎవరికీ చెప్పుకోలేకపోయినాడు. స్నేహితులందరూ కూడా భరతుడిని చింతాక్రాంత వదనాన్ని చూసి ఏంటి కారణం అన్నాడు. భరతుడు ఏమీ చెప్పలేదు. మనశ్శాంతి, అతనికి ప్రీతి కలిగించడం కోసం. స్నేహితులు ఎప్పుడూ కూడా తమ స్నేహితుల ఆనందాన్నే కోరుకుంటారు. అందుకని స్నేహితులందరూ కలిసి ఏదో గీత వాయిద్యాలతో మనశ్శాంతిని కల్పిస్తామనుకున్నారు. హాస్య ప్రధానంగా మాటలు మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నా కూడాను భరతునిలో సంతోషం కనిపించలేదు. వాళ్ళల్లో బాగా సన్నిహితుడైనటువంటి స్నేహితుడు నీ విచారానికి కారణమేమిటి అని అడిగారు. అంటే అప్పుడు తన దుస్వప్నాన్ని చెప్పాడు. తండ్రి మలినమైనటువంటి శరీరంతో, అంటే బాగా బట్టలన్నీ, మహారాజు ఎంత విలువైనటువంటి వస్త్రాలు ధరిస్తాడు, అటువంటి మహారాజు మలినమైనటువంటి బట్టలతో జుట్టు విరబోసుకుని పర్వత శిఖరం మీద నుండి కింద పడిపోతున్నాడట. ఆ పడ్డం కూడా ఆవు పేడలోకి పడుతున్నాడట. అక్కడంతా కూడాను ఆవు పేడతో కలిపినటువంటి ఒక మడుగు లాంటిది, హ్రదం మడుగు లాంటిది ఉంది, అందులో తేలి ఆడుతున్నాడు. తరువాత తేలుతూ ఏదో మాటి మాటికి నవ్వుతున్నాడు, నూనె తాగుతున్నాడు, నువ్వులు కలిపినటువంటి ఆహారాన్ని భక్షిస్తున్నాడు, ఏదో ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి మాలలు వేసుకున్నాడు, ఏదేదోగా మొత్తానికి ఇటువంటి దృశ్యాలన్నీ కనిపించినాయి అంటాడు. ఇలా కళను వివరించిన తర్వాత భరతుడు అంటాడు, నాకో, రామునికో, లక్ష్మణునికో, ఎవరికి మరణం సంభవిస్తుందో, ఏదైతే ఉందో ఈ కళ ఫలితమైతే ఏదో అనర్థదాయకంగా ఉంది, భయానికి కారణం తెలియట్లేదు, కానీ తప్పకుండా ఏదో భయం వాటిల్లుతుంది అని మాత్రం తెలుస్తోంది అంటాడు భరతుడు. ఇక తర్వాత ప్రాతకాలంలోనే తెల్లారిన రోజున దూతలు సభలోనికి ప్రవేశిస్తారు. కేకయరాజు, ఆయన కుమారుడు ఇద్దరు కూడాను దూతలను ఆదరణతో స్వాగతం పలుకుతారు. దూతలు కుశల ప్రశ్నలు తర్వాత పరస్పరం కుశల ప్రశ్నలు, రాజ్యంలో అందరూ క్షేమంగా ఉన్నారా అని వాళ్ళు కుశల ప్రశ్నల తర్వాత వీళ్ళు కానుకలు సమర్పించారు. దూతల చేత కానుకలు పంపించారు, కానుకలు సమర్పించారు. తర్వాత భరతుణ్ణి తొందరగా బయలుదేరాలి అని చెప్పాడు. భరతుడు కూడా దూతలకు కావలసినటువంటి వస్తువులను బహూకరించాడు. ఇక ప్రశ్నించడం మొదలుపెట్టాడు, వాళ్ళ యోగక్షేమాలను గురించి తెలుసుకోవడం. రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారా, మహారాజు క్షేమంగా ఉన్నారా, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, తల్లులందరూ ఆరోగ్యంగా ఉన్నారా,
మొదలైనటువంటి ఆత్మకామ సదాచండి, ఆత్మకామ సదాచండి, క్రోధన ప్రాజ్ఞమానిని, అరోగా చాపి మే మాత కైకేయీ కిమువాచమం. ఇది భరతుడికి తల్లి పట్ల తల్లి స్వభావం ఎంత బాగా తెలుసు అన్నది. ఆత్మకామ, ఎంతసేపు స్వార్థం, తన మాట నెగ్గితే చాలు, తాను అనుకున్నది ఫలిస్తే చాలు, తాను అనుకున్నది జరిగిపోవాలంతే. సదా చండి, ఎప్పుడు మొండిగా తన స్వార్థం కోసం కోపంతో ఈ విధంగా సదా చండి. క్రోధన, నిరంతరం కోపం. ప్రాజ్ఞమానిని, తన్ను తాను ప్రాజ్ఞురాలను అనుకుంటూ ఉంటుంది, చాలా తెలివైనటువంటిదని. అరోగా, ఏమీ రోగాలు అనారోగ్యం లేనటువంటి మా అమ్మ నాకేం చెప్పి పంపించింది అని అడుగుతారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారన్నాడు, కానీ కైకేయికి ఇన్ని విశేషణాలు వేశాడంటే భరతుడికి తల్లి స్వభావం ఎంత బాగా తెలుసు అన్నది. దూతలు పేరు పేరున ఎవరెవరినైతే భరతుడు అడిగాడో వాళ్ళందరినీ కూడా అందరూ క్షేమంగా ఉన్నారని చెప్పాడు. ఆ తర్వాత నిన్ను ఐశ్వర్యము లక్ష్మి వరిస్తున్నాయి, త్వరగా బయలుదేరమన్నారన్నమాట. నిన్ను ఐశ్వర్యము లక్ష్మి వరిస్తున్నాయి, త్వరగా బయలుదేరు. సరే, తర్వాత భరతుడు కేకయరాజు అనుమతి పొంది, మళ్ళీ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. అసలు తెలియట్లేదు కదా ఏం జరుగుతోంది, ఎందుకు వెళ్ళాలి అన్నది ఏమీ తెలియట్లేదు. అందుకు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి రావడానికి నాకు అనుమతి ఇవ్వండి, మళ్ళీ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు తిరిగి వస్తాను అన్నాడు. కేకయరాజు ఆశీర్వదించి అనుమతించి కానుకలు ఇచ్చాడు. పేరు పేరున అందరినీ కుశలం అడిగినట్లుగా చెప్పమన్నాడు. ఇక మేనమామ కూడా, యుధాజిత్తు కూడా ఏనుగులు, గాడిదలు, కుక్కలు ఇవన్నీ కూడాను కానుకలుగా ఇచ్చాట. భరతుడు అయోధ్యకు ప్రయాణమైనాడు. భరత శత్రుఘ్నులు ఎక్కినటువంటి రథం బయలుదేరింది. దారిలో ఎంతో దూరం ప్రయాణం చేయాల్సింది. సుధామ, ఆహ్లాదిని, శతద్రు ఇట్లాంటి నదులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ప్రదేశాలను దాటుకుంటూ యమునను కూడా దాటి, యమునను దాటిన తర్వాత కాస్త సైన్యాన్ని విశ్రమింపచేసి ఆ తర్వాత మళ్ళీ ప్రయాణమయ్యి ఉజ్జహానం అనే నగరానికి వచ్చారు. అక్కడ కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇతనికి భరతుడికి తొందర ఎక్కువగా ఉంది. ఏదో తెలియని భయం ఉంది కదా, అందుకని మిగిలిన వాళ్ళందరినీ మీరు విశ్రాంతి తీసుకుని నిదానంగా నెమ్మదిగా నా వెనకలు రండి, నేను ముందు వెళ్తానన్నారు. ఆ విధంగా 7 రోజులు ప్రయాణం చేసి అయోధ్యను చేరుకున్నాడు. అయోధ్య దూరం నుండినే ఎంతో కళకళలాడుతూ కనిపించే అయోధ్య చాలా నిస్తేజంగా కనిపిస్తోంది. వాహనాలపై బాగా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏనుగులెక్కి, గుర్రాలెక్కి, రథాల్లోనూ రాకపోకలు ఉండేవి. అయోధ్య లోపలికి బయటికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు కనిపించడం లేదేంటి అన్నాడు. ఉద్యానంలో కూడాను, అంటే నగరానికి వెలుపల ఉండే ఉద్యానాల్లో కూడాను చెట్లు ఆకులు రాలిపోయి నిష్కళగా కనిపిస్తున్నాయి, ఏమాత్రము కళాకాంతి లేకుండా కనిపిస్తున్నాయి. భేరీ మృదంగ ధ్వనులేవి వినిపించడం లేదు. నాకెందుకో చెడు శకునాలు కనిపిస్తున్నాయి, మనసు చాలా బాధగా ఉందన్నాడు. భయపడుతూనే నగరంలోకి ప్రవేశించాడు. తర్వాత అంతఃపురంలో కూడా ప్రవేశించాడు. అక్కడ భరతుడికి జయ జయధ్వానాలతో స్వాగతం లభించింది. ఎందుకంటే ఏ విషయము వెళ్ళే వరకు తెలియడానికి లేదు కదా, అందుకని జయ జయధ్వానాలతోనే సత్కారం వెళ్ళాడు, అంతఃపురంలోనికి వెళ్ళాడు. అక్కడ చూస్తే తండ్రి మందిరానికి ముందర వెళ్ళాడు. అయితే అక్కడ తండ్రి కనిపించలేదు. పితరం పితురాలయే అపశ్యన్, కనిపించలేదు. అందుకని భరతుడు మళ్ళీ వాళ్ళ అమ్మగారిని చూడడానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే అక్కడ కైకేయి, మామూలుగా కైకేయి మందిరం చాలా అందంగా, ఆ పరుపులు కానీ అవి కానీ అంత అందంగా
అలంకరించి ఉండేటువంటిది. అట్లాంటిది ఏమీ లేకుండా శ్రీ వివర్జితం, ఏమాత్రం అక్కడ కళాకాంతి లేకుండా శోభ ఏమీ కనిపించట్లేదు. అట్లాంటి మందిరంలోకి ప్రవేశించాడు. భరతుణ్ణి చూడంగానే భరతుడు వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించాడు. ఆవిడ వెంటనే ఆలింగనం చేసుకుని ముద్దిచ్చి, తర్వాత నీవు ఎప్పుడు బయలుదేరా, ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి అయ్యింది ఏమిటి అడిగితే, అమ్మ నేను బయలుదేరి 7 రోజులైంది, నేను త్వరగా వచ్చేసాను, ఎందుకంటే మార్గాయాసంతో ఉన్నాను, అందుకే తొందరగా వచ్చేసాను అని తల్లి అడిగింది. కైకేయి అక్కడ అందరూ క్షేమమేనా అంటే అందరూ క్షేమంగా ఉన్నారు, యుధాజిత్తు తర్వాత మీ తండ్రి గారు అందరూ క్షేమంగా ఉన్నారు అన్న సంగతి భరతుడు చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ధనము రత్నాలు ఇవన్నీ కూడాను నాకు మహారాజు కేకై మహారాజు బహూకరించాడు, వాళ్ళన్నింటినీ కూడాను వెనకల రథాల్లో వస్తున్నాయి, నేను త్వరగా వచ్చేసానని చెప్పాడు. అయినా ఎందుకమ్మా ఇదంతా, నీ పర్యంకం హేమభూషితమైనటువంటి పర్యంకము ఇలా శూన్యంగా కనిపిస్తోంది, ఇక్కడ రాజా భవతి భూయిష్టం అంబాయా నివేశనే, ఎప్పుడు కూడా కైకేయి మందిరంలోనే ఉంటాడు మహారాజు. తమహం నాద్య పశ్యామి ద్రష్టుమిచ్చన్నిహాగత, ఇక్కడ తండ్రి కనిపించటం లేదు, ఆయన్ను చూడాలనే వచ్చాను, మామూలుగా మందిరంలో లేదంటే కైకేయి మందిరంలో ఉంటాడనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడాను కనిపించట్లేదు. జ్యేష్ఠాయాహ కైసల్య నివేశనే, అక్కడ ఏమన్నా ఉన్నాడా అంటే అప్పుడు కైకేయి అంటుంది, కైకేయి ప్రియవద్ ఘోరం అప్రియం, ప్రియంగా ఉన్నటువంటి అప్రియాన్ని, ఘోరమైనటువంటి అప్రియాన్ని తెలియజేస్తుంది. యాగతి సర్వభూతానాం తాం గతిం తే పితాగత అని, ఎటువంటి స్థితిని సర్వభూతాలు పొందుతాయో అటువంటి గతిని, అంటే చివర అంతిమ స్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితిని నీ తండ్రి పొందినాడు అంటే ఆ మాట విని చాలా దుఃఖపడ్డాడు. పపాత సహసా భూమౌ పితృశోక బలార్దిత, వెంటనే కూలిపోయాడు భరతుడు. హా హతోస్మి అని అంటూ కింద పడిపోయాడు. చాలాసేపు పితృశోకంతో ఏడుస్తున్నాడు. ఆ తర్వాత ఏతత్ సురుచిరం భాతి పితుర్మే శయనం పురా శశినా ఇవ అమలం రాత్రౌ గగనం తోయద అత్యయే, ఇదంతా కూడా నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అమలంగా ఉండేటువంటిది ఇట్లా ఏంటి శశిహీనంగా ఉంది, చంద్రుడు లేనటువంటి ఆకాశంలాగా ఉందన్నాడు. తర్వాత ఏ విధంగా అయితే సాల వృక్షాన్ని మొదలు నరిగితే ఎట్లాగైపోతుందో అట్లా భూమి మీద ఉన్నటువంటి దేవసంకాశుడైనటువంటి భరతుడు ఆ విధంగా పడిపోయాడనమాట. తర్వాత ఉత్థాపయిత్వా శోకార్థం వచనం ఇదమబ్రవీత్, ఉత్తిష్టోత్తిష్ట కిం శేషే రాజపుత్ర మహాయశః త్వద్విధా నహి శోచంతి సంతః సదసి సమ్మతాః. ఈ విధంగా నీలాంటి వాళ్ళు ఏడ్చడం ఏమీ బాగలేదు, ఎందుకంటే నీవు ధైర్యవంతుడివి, నీలా ఇట్లా ఏడ్చడం ఏమీ బాగలేదు. నేను అనుకున్నాను అభిషేక్ష్యతి రామంను రాజా యజ్ఞంను యక్ష్యతే ఇత్యహం కృత సంకల్పో హృష్ట యాత్ర మయాశిషం అనుకుంటాడు. ఇదేంటి, నేను ఇక్కడ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రయాణాన్ని చేస్తూ వచ్చాను. ఇక్కడ చూస్తే నా ప్రియమైనటువంటి తండ్రి ఇక్కడ కనిపించట్లేదు
ఇక అమ్మ ఏమిటి వ్యాధి, తండ్రి గారికి, తండ్రి మరణానికి ఏమిటి వ్యాధి? రాముడు మొదలైనటువంటి రామాదయ సర్వే, రాముడు మొదలైనటువంటి వాళ్ళు నిజంగా ధన్యులు. ఎందుకంటే తండ్రికి స్వయంగా సంస్కారం చేసినటువంటి వాళ్ళు. నేను చివరికి తండ్రిని కూడా చూడలేకపోతున్నాను, ఆ తండ్రి చేతి స్పర్శను కూడా అనుభవించలేకపోతున్నాను. నాకు ఎక్కడున్నాడు శ్రీరామచంద్రుడు, ఎక్కడున్నాడు? అక్లిష్టకర్మణ రామస్య తస్య మాం శీఘ్రమాఖ్యాహి. అతడు ఎక్కడున్నాడో నాకు వెంటనే చెప్పండి అంటే ఆవిడ అంటే వెంటనే రాముణ్ణైనా చూడాలి అనేటువంటి ఉద్దేశం ఆయనది. తండ్రి ఎట్లాగో లేకుండా పోయినాడు, తండ్రి శ్రీరామచంద్రుణ్ణైనా చూడాలనుకున్నాడు. పితాహి భవతి జ్యేష్ఠో ధర్మమార్యస్య జానతః తస్య పాదౌ గ్రహీష్యామి హిదానీం గతిర్మమ. ఇప్పుడు ఎట్లాగూ తండ్రి లేడు, జ్యేష్ఠ సోదరునైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క పాదాలనైనా స్పృశిస్తాను. ఎందుకు? ఆర్య కిం అబ్రవీద్ రాజా పితామే సత్య విక్రమ. మా తండ్రి గారు ఏం చెప్పాడు? పశ్చిమం సాధు సందేశం ఇచ్చామి శ్రోతుమాత్మనః. నా తండ్రి చివరిగా ఇచ్చినటువంటి సందేశం ఏంటి, దాన్ని వినాలనుకున్నాడు అంటే ఆవిడంది, రామేతి రాజా విలపన్ హాసీత లక్ష్మణేతి చ స మహాత్మా పరం లోకం గతః గతిమతాం వరహ. ఏమి చివరి సందేశం ఏంటి, చివరి మాటలు ఏమిటి అంటే, ఓ రామ, ఓ లక్ష్మణ, ఓ సీత అని ఏడుస్తూ పరలోకానికి ప్రస్థానమైపోయినాడు. ఇమాం తు పశ్చిమాం వాచం వ్యాజహార పితా తవ కాలధర్మ పరిక్షిప్త పాశైరివ మహాగజ. ఇదిగో ఇవే ఆయన మాట్లాడినటువంటి చివరి మాటలు. ఆ తర్వాత కాలధర్మాన్ని అనుసరించి పాశాలకు లొంగినటువంటి మహాగజంలాగా ఆయన వెళ్ళిపోయాడు. సిద్ధార్థాస్తే నరా రామం ఆగతం సీతయా సహ లక్ష్మణంచ మహాబాహుం ద్రక్ష్యంతి పునరాగమం. ఇక నీ కోరిక సిద్ధిస్తుంది. ఎప్పుడు సిద్ధిస్తుంది? సీతయా సహ ఆగతం రామం పునరాగతం ద్రక్ష్యంతి. నీవు సీతారామ లక్ష్మణులు మళ్ళీ వచ్చినప్పుడు నీ కోరిక, నీ వాళ్ళని అప్పుడు చూడగలుగుతావు అంటే ఇంకా బాధ అయిపోయింది. తచ్చుత్వా విషసాదైవ ద్వితీయ ప్రియ శంసనాత్ విషణ్ణవదనో భూత్వా భూయ పప్రచ్చ మాతరం. ఏం జరిగింది, ఇది ఎందుకు ఇట్లా అయింది, నాకు ఏంటిది సంగతి చెప్పమన్నాడు. అప్పుడు ఎక్కడున్నాడు కౌసల్యానందవర్ధనుడైనటువంటి శ్రీరాముడు ఎక్కడున్నాడు, లక్ష్మణుడు సీతతో ఎక్కడికి వెళ్ళారు అంటే అప్పుడు విప్రియమైనటువంటి వాక్యయుగాన్ని ఆవిడ చెప్తుంది. సహిరాజసుత పుత్ర చీరవాస మహావసం దండకాన్ సహ వైదేహ్య లక్ష్మణాజుచరగత. అయ్యా, శ్రీరామచంద్రుడు వైదేహి లక్ష్మణులతో కలిసి నారచీరలు ధరించి దండకారణ్యానికి వెళ్ళాడు. ఇదేంటి, దీనికి కారణం ఏంటి అంటే, కారణం ఏదైనా ఉండాలి కదా. అడవులకు వెళ్ళిపోయాడంటే, నారచీరల ధరించి అడవికి వెళ్ళాడంటే ఎవరిదైనా బ్రాహ్మణ ధనాన్ని అపహరించాడా శ్రీరామచంద్రుడు? లేకపోతే ఎవరైనా దరిద్రుణ్ణి అపహాసం చేసి హింసించినాడా? ఎవరినైనా ధనాఢ్యుణ్ణి ఏమైనా అన్నాడా? లేకపోతే పరదారలను అంటే ఇతరుల భార్యలను ఏదైనా అభిలషించాడా? ఏ తప్పు వల్ల? లేక భ్రూణ ఇవ వివాసిత, భ్రూణహత్య చేసినలాగా వాడిలాగా ఎందుకు రాముడు దండకారణ్యం వెళ్ళాల్సి వచ్చింది? అథాస్య చపలామాత తత్స్వకర్మ యథాతథం తేనైవ స్త్రీ స్వభావేన వ్యాహర్తుం ఉపచక్రమే. ఆవిడ చాలా హాయిగా తాను చేసినటువంటి దుష్కర్మను, చపల
చపల చిత్తం కలిగినటువంటి ఆమె యథాతథం జరిగిందంతా కూడా స్త్రీ స్వభావ సహజంగానే వర్ణించడం మొదటి నుంచి చివరి వరకు వర్ణించడం మొదలుపెట్టింది, వివరించింది. ఏవముక్తాతు కైకేయి భరతేతం మహాత్మన ఉవాచ వచనం హృష్ట మూఢ పండితమానిని అని, అంటే పండితురాలు అనుకునే ఆవిడ ఈ విధంగా తనంతాను పండితురాలు అనుకునే ఆవిడ, ఆ మూఢురాలైనటువంటి ఆవిడ భరతునితో ఈ విధంగా చెప్పింది. నా బ్రాహ్మణ ధనం కించిత్ హృతం రామేణ కస్యచిత్. నువ్వు అనుకున్నట్టు, నువ్వు అడిగినట్టుగా బ్రాహ్మణ ధనాన్ని అపహరించలేదు, దరిద్రుణ్ణి హింసించలేదు, పరదారలను కాంక్షించలేదు. కానీ మయాతు పుత్ర శ్రుత్వైవ రామస్యైవ అభిషేచనం, రాముని యొక్క అభిషేక వార్తను విన్నాను. విన్న తరువాత యాచితస్తే పితారాజ్యం రామస్య చ వివాసనం, నేను ఆ తర్వాత రాముడు అడవికి వెళ్ళాలనుకున్నాను, నీకోసం రాజ్యాన్ని అడిగాను, అంతే, ఇదే జరిగింది అంటున్నాడు. అదేవిధంగానే రాముడు ఆచరించినాడు. రాముడు సౌమిత్రితో సహా సీతతో సహా అడవులకు వెళ్ళాడు. ఈ పుత్రశోకాన్ని భరించలేనటువంటి మహారాజు మీ తండ్రి పంచత్వం ఉపేదివాన్, మరణించినాడు. త్వయాతు ఇదానీం ధర్మజ్ఞ రాజత్వం అవలంబ్యతాం, ఇప్పుడు నీవు రాజ్యాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఇంకా ఆవిడ అంటుంది, త్వత్కృతి మయా సర్వం ఇదం ఏవం విధం కృతం, నీకోసమే నేను ఇదంతా చేశాను, నీ సంక్షేమం కోసం, నీ బాగు కోసం నేను ఇదంతా చేశాను. కాబట్టి మా శోకం మాచ సంతాపం ధైర్యమాశ్రయ పుత్రక, ఏడవద్దు, సంతాపం చెందొద్దు, ధైర్యంగా ఉండంటుంది. త్వదధీనాహి నగరి రాజ్యం చ ఏతత్ అనామయం, ఈ మొత్తం రాజ్యం, కోసల రాజ్యం అంతా కూడా ఇప్పుడు నీ అధీనంలోనే ఉంది. అనామయమైనటువంటి నీ రోగాలు ఏమీ లేనటువంటి ఈ రాజ్యమంతా ఈరోజు నీ అధీనంలో ఉంది. కాబట్టి త్వరలోనే నీవు వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళ చేత అభిషేకాన్ని పొందుతావు అన్నాడు. ఈ వృత్తాంతమంతా విన్న తర్వాత భరతుడు చాలా దుఃఖాన్ని పొంది, కిమ్ను కార్యం హతస్యేహ మమ రాజ్యేన శోచతః విహీనస్యాథ పిత్రా చ భాత్రా పితృసమేచమే, ఈ రాజ్యంతో నాకు ఇంకేం పనుంది, ఇప్పుడు నా తండ్రి లేడు, నా సోదరుడు లేడు. దుఃఖేమే దుఃఖం అకరోహో వృణేక్షారం ఇవాదధాహ రాజానం ప్రేతభావస్థం కృత్వా రామంచ తాపసం. ఈ దుఃఖం నాకు ఎట్లా ఉందంటే ఇంకా ఇంకా అధికంగానే ఉంది. రాజు మరణించినాడు, రాముడు తపస్వి అయిపోయినాడు, కులమంతా కూడాను కులస్యత్వం అభావాయ కాళరాత్రిరివాగత. నువ్వు నిజంగా చూడాలంటే ఈ కులానికి, ఈ ఇక్ష్వాకు కులానికి కాళరాత్రిలాగా ప్రవేశించినావు. ఏదైనా అంగారం అంటే బొగ్గును పట్టుకుంటే ఎట్లాగా అవుతుందో, పాపం బొగ్గును పట్టుకుంటున్నాను అనేటువంటి విషయం తెలియకుండా నా తండ్రి నిన్ను ఆదరించినాడు. ఈరోజు మృత్యువును పొందినాడు. నిన్ను పొందడం వల్లనే సత్యసంధుడైనటువంటి మహారాజు దశరథ మహారాజు తీవ్రమైన దుఃఖాన్ని అనుభవించినాడు, నాశనం చెందినాడు. నా ధర్మవత్సలుడైనటువంటి మహారాజు ఈ విధంగా కాకుండా రాముడు అంటే పితృవత్సలుడు, తండ్రికి చాలా ఇష్టమైనటువంటి శ్రీరామచంద్రుడు కూడా నీ వల్లనే అడవుల పాలయ్యాడు. కౌసల్య సుమిత్ర కూడాను నీ వల్లనే పుత్రశోక పీడితులైనారు. దుష్కరం యది జీవేతాం ప్రాప్యత్వాం జననీ మమ, నిన్ను తల్లిగా పొందిన నేను నిన్ను తల్లిగా ఈ విధమైనటువంటి తల్లిని పొందినారు. ననుత్తు ఆర్యోపి ధర్మాత్మ త్వయి వృత్తిం అనుత్తమాం వర్తతే గురువృత్తిజ్ఞో యథామాతరి వర్తతే. ఆ శ్రీరామచంద్రుడు నీ పట్ల యథామాతరి వర్తతే,
తథా గురువృత్తిజ్ఞః వర్తతే. నీ ఏ విధంగా అయితే తన తల్లి కౌసల్యను ఆరాధించినాడో అటువంటి భావంతోనే నిన్ను కూడా శ్రీరామచంద్రుడు గౌరవించినాడు. జ్యేష్ఠ మాత అయినటువంటి కౌసల్య కూడాను, దీర్ఘదర్శిని, చాలా ముందు చూపగలిగినటువంటి కౌసల్య మాత కూడాను త్వయి ధర్మం సమాస్థాయ భగిన్యామివ వర్తతే, నీ పట్ల ధర్మభావంతోనే ధర్మాన్ని ఆచరిస్తూ నిన్ను తన సోదరిగానే చూసింది. అటువంటి ఆమె యొక్క కుమారుడికి నీవు నారచీరలు అందించి అడవికి పంపించినావు. ఇదంతా పాపానికి ఇంత పాపం చేసి కూడా నువ్వు ఇంకా ఏడవడం లేదు, పశ్చాత్తాపం కూడా లేదు నీలో, నీకోసం ఇదంతా చేశానని చెప్తున్నావు. లుబ్ధ అయినటువంటి నీ వల్లనే, లోభంతో ఉన్నటువంటి నీ వల్లనే ఈ రాజ్యానికి ఇంత మహాన్ గొప్ప అనర్థం సంభవించినటువంటిది. నేను అహం హి పురుష వ్యాఘ్రౌ అపశ్యన్ రామలక్ష్మణౌ కేన శక్తి ప్రభావేన రాజ్యం రక్షితముత్సహే. పురుషశ్రేష్ఠులైనటువంటి రామలక్ష్మణులను చూడకుండా ఏ శక్తితో, ఏ ప్రభావంతో నేను రాజ్యాన్ని రక్షించాలి అని ఉత్సాహపడతాను. ఆ మహాబలవంతుడైనటువంటి వాళ్ళు లేకుండా, మేరు సమానమైనటువంటి వాళ్ళు లేకుండా నేనేమి శక్తిహీనుణ్ణి. అందుకే నేను కథమిమం భారం మహాధూర్య సముద్రతం దమ్యోధురమివాస్య ఆసాద్య సహేయం కేన చౌజస. నాకు ఏమి శక్తి ఉంది, నాకు ఇది మహాభారమైనటువంటిది, రాజ్యభారం సామాన్యమైనటువంటి అది కాదు. ఇటువంటి రాజ్యభారాన్ని నేను ఏ శక్తితో నేను మోయాల్సి ఉంటుంది. యోగబలం లేదు, బుద్ధిబలం లేదు. సకామాం న కరిష్యామి త్వామహం పుత్రగర్హిణి. నేను నీ కోరికను తీర్చలేను. నమే వికాంక్ష జాయేత త్యక్తుం త్వాం పాపనిశ్చయాం. నీ పాపనిశ్చయురాలైనటువంటి నిన్ను త్యక్తుం వికాంక్ష నమే, కాంక్ష దానికి విరుద్ధమైనటువంటిది, అంటే నేను నిన్ను విడవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. ఉత్పన్నాతు కథం బుద్ధి తవేయం పాపదర్శిని. పాపపుటాలోచనలు కలిగినటువంటి నీకు ఎట్లా బుద్ధి పుట్టింది? ఇది నీకు పుట్టిన ఈ బుద్ధిని సాధుచరితలైనటువంటి వాళ్ళు, ధర్మ మార్గంలో అనుసరించేటువంటి వాళ్ళందరూ కూడాను నిందించేటువంటిది. కాబట్టి నీవు వాళ్ళందరి చేత నిందింపబడతావు. అస్మిన్ కులేహి పూర్వేషాం జ్యేష్ఠో రాజ్యే అభిషిచ్యతే. ఈ కులంలో, ఈ ఇక్ష్వాకు కులంలో జ్యేష్ఠపుత్రుడైనటువంటి వాడే రాజ్యానికి అభిషిక్తుడవుతాడు. కాబట్టి నేను ఈ రాజ్య ధర్మానికి, ఈ రాజ్య భారాన్ని మోయడానికి అర్హత లేనటువంటి వాడిని. రాజవృత్తస్య శాశ్వతీం గతిం వా న జానాసి. నాకు ఈ శాశ్వతమైనటువంటి ఈ రాజవృత్తాన్ని కూడాను నాకు తెలియదు అంటాడు. సతతం రాజవృత్తై జ్యేష్ఠో అభిషిచ్యతే. కాబట్టి ఇది ప్రత్యేకించి ఇక్ష్వాకుల యొక్క సంప్రదాయం అంటాడు. తేషాం ధర్మైక రక్షణాం కులచారిత్ర శోభినాం అద్య చారిత్ర శౌండీర్యం త్వాం ప్రాప్య వినివర్తితం. ఆ ఇక్ష్వాకు ధర్మజ్ఞులైనటువంటి, ధర్మరక్షకులైనటువంటి ఇక్ష్వాకుల కుల చరిత్రలో ఆ సంప్రదాయం ఏదైతే ఉందో, ఆ చరిత్ర ఏదైతే ఉందో, నీ కారణంగా అది కోల్పోతున్నారు వాళ్ళు. కాబట్టి ఇది నీ బుద్ధి గర్హించదగినటువంటిది. నీ కోరిక పాపనిశ్చయమైనటువంటిది. నేను చేయలేని నీ కోరికను, అంటే రాజ్యాభిషిక్తుడు కావాలి అనేటువంటి కోరికను నేను చెయ్యలేను. త్వయా వ్యసనమారబ్ధం జీవితాంతకరం మమ. నీ వల్లనే నాకు జీవితాంతము బాధ, శోకం కలుగుతున్నాయి. ఇప్పుడు అప్రియమైనటువంటి నీ పాపం, తవ
అఘం నివర్తయిష్యామి వనాత్ భ్రాతరం స్వజన ప్రియం. కాబట్టి ఇప్పుడే నేను అడవిలో ఉన్నటువంటి నా తండ్రిని, స్వజన ప్రియం, బంధువులకు అందరికీ ఇష్టమైనటువంటి వాణ్ణి నేను తిరిగి అనఘం ధర్మాత్ముడైనటువంటి పాపరహితుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి వనం నుండి వెనక్కు తీసుకుని వస్తాను. దాసభూతో భవిష్యామి సుస్థిరేణాంతరాత్మన, స్థిరమైనటువంటి చిత్తంతో నేను శ్రీరాముడికి దాసుడనవుతాను అని భరతుడు శోకంతో శోక ఆకుల చిత్తుడై కైకేయిని నిందించడం ప్రారంభించాడు. తక్కిన భాగం మళ్ళీ రేపటి దినం చెప్పుకుందాము. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి, శుభం భూయాత్. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.